శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు మనసున మనసై. రచించిన వారు చిన్మయి గారు. కథ విందాము. నా మనసంతా నిండిపోయింది శశి. నాకన్నా నాకు ఇష్టమైనది తన మనసు. చుట్టూ ఎందరున్నా నా కళ్ళు ఎప్పుడూ నా శశిని వెతుకుతూనే ఉంటాయి. తను కనిపిస్తే నా చూపులు తడుముతూనే ఉంటాయి. తన కళ్ళల్లో నాపై ఉన్న ప్రేమను చదవటం నాకు ఇష్టం. ఆ పెదవులపై మెరిసే చిన్న చిరునవ్వులో నాపై ఉన్న అనురాగం చవిచూడటం నాకు మరీ ఇష్టం. శశి పెదవులు విచ్చుకోకుండా చిన్నగా ముద్దుగా ఓ చిన్న నవ్వు నవ్వుతుంది. ఆ పెదవులు నాతో దూరం నుంచే ఎన్నో మాటలు నిశ్శబ్దంగా మాట్లాడతాయి. ఒక్కోసారి బావా ఎంత దూరం ఉన్నావే అని ముడుచుకుంటాయి. ఎంతమంది మధ్యలో ఉన్నా నా కోసం వెతికే నా శశి చూపు నేను కనపడక ఆ లేడి కళ్ళల్లోని తత్తరపాటు నా కన్నులకు విందు. ఒకవైపు నన్ను చూడాలని తాపత్రయం, మరోవైపు 10 మంది ఉన్న ఇంట్లో ఎవరైనా గమనించి ఆట పట్టిస్తారేమో అని బెరుకు. నా శశి నా మదిలో ఉన్న చెలగాటం తన కళ్ళల్లో చూడటం అంటే అదో వేడుక. కొంతసేపు తనతో దోబూచులాడాక నేను కనిపిస్తే నా శశి కళ్ళల్లో కనిపించే వెలుగు వెంటనే ఓ సిగ్గు దొంతర. అంతలోనే ఎంతసేపటిగా కనిపించేది అంటూ ఓ అలక. ఆ పైన తన తనువంతా నా చూపులు తడిమేస్తున్నాయని గమనించగానే ఆ కళ్ళల్లో ఓ ఉలికిపాటు. అంతలోనే నా ప్రేమకు కట్టుబడిపోయి రెప్ప వేయడం మర్చిపోయిన ఆల్చిప్ప వంటి నా శశి కళ్ళు. నేను శశికి కొత్త కాదు, నా శశి నాకు కొత్త కాదు. ఇద్దరు బావమర్దళ్ళం. తను మా మేనత్త కూతురు. ఎదురు బొదురు ఇళ్ళు. మా చిన్నతనంలోనే మా ఇద్దరికీ పెళ్ళి అని పెద్దలు నిర్ణయించారు. నా శశి నాకన్నా 2 ఏళ్లు చిన్నది. తనని నేను చిట్టిపొట్టి గౌనుల్లో, తర్వాత పరికిణీలో చూశాను. పరికిణీ నుంచి ఓణీలలోకి ఒదిగి ఎదుగుతున్న నా శశి సొగసులతో ప్రేమలో పడిపోతూనే ఉన్నాను. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఊర్లో మా తాతయ్య కట్టించిన మండువా ఇల్లు. మా నాన్న, పెదనాన్న, బాబాయ్ అందరూ భార్యా పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటాం. సినిమాల్లో, నాటకాల్లో చూపించినట్లు అందంగా సాగిపోయే జీవితాలు మావి. సర్దుబాటు, కష్టపడి పనిచేయటం, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం అన్నీ మా జీవితాల్లో భాగమే. మా ఎదురింట్లోనే ఉంటుంది మా చిన్న మేనత్త రాధ. వాళ్లది పెద్ద కుటుంబం. వాళ్ల రెండో కూతురే నా శశి. ఇంతమంది మధ్యలో ఉన్న నాది, నా శశిది వేరే ప్రపంచం. శశి తన చూపులతోనే నన్ను పలకరిస్తుంది. తను బావా అని పిలిచిన ప్రతిసారి ఆ పిలుపులో మాటల్లో చెప్పలేని మధురమైన అనుభూతి. ఆ పిలుపులోనే తన ప్రేమంతా నాపై కురిపిస్తుంది. ఆ పిలుపుకే నా మనసు కట్టుబడిపోతుంది. నా శశి నన్ను నోరు తెరిచి ఏది అడగకపోయినా తను బావా అని పిలిస్తే చాలు తనకు ఏం కావాలో నాకు తెలిసిపోతుంది. నా ఇష్టాయిష్టాలు, నాకు ఎప్పుడు ఏది అవసరమో నా శశికి పూర్తిగా తెలుసు. మా ఇంట్లో నాకు నచ్చని కాకరకాయ కూర చేస్తే సరిగ్గా నేను కంచం ముందు కూర్చునే వేళ పద్మత్త, అమ్మ బంగాళదుంప వేపుడు చేసింది, నీకు ఇష్టమని తెచ్చానత్తా అంటూ చటుక్కున వచ్చి గిన్నెలో కూరంతా నా కంచంలో వేసేసి ఓ ముక్క మా అమ్మ నోట్లో పెట్టి బావుందా అత్తా అని నా వంక ఊరకంట చూస్తూ సిగ్గుని పెదవుల మధ్య నలిపేస్తూ వెళ్ళిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు నన్నెక్కడ ఆట పట్టిస్తారు అని నేల చూపులు చూస్తూ వచ్చే నవ్వుని పెదవులతో ఆపేసి అన్నం కలుపుతాను. మా ఇద్దరినీ చూసి ఇంట్లో అందరూ మురిపెంగా నవ్వుకుంటారు. నేను శశి ఎప్పుడూ ఒకరినొకరు ఒక్క మాట పరుషంగా అనుకోవటం నాకు గుర్తులేదు. అలా అని మా మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదు, కానీ అందంగా సర్దుకుపోవటం మా ఇద్దరి నైజం. ఒకరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి అమ్మ మరుసటి ఆదివారం నాడు ద్వారకా, తిరుమల వెళ్ళాలి, పొద్దున్నే లేవమని చెప్పింది. అబ్బా, సెలవు రోజు కదమ్మా, నేను కాస్త ఎక్కువసేపు పడుకుంటా, ఈ ఒక్కసారికి మీరే వెళ్ళండి అన్నాను. అది శశి పెట్టిన ప్రయాణమని నాకు తెలీదు. ద్వారకా, తిరుమల ప్రయాణానికి శశి ఎంతో పట్టుబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించిందట. కానీ నేను రాను అనేసరికి వెంటనే తను పోనీలే అత్తా, అందరూ ఈ ఆదివారం హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఇంకోసారి వెళ్ళొచ్చులే, ఇప్పుడేమంత తొందర అని చల్లగా జారుకుంది. హారిపిడుగా ఇప్పటిదాకా మా అందరి దుంప తెంచి వస్తారా రారా అని హఠం చేసిన పిల్ల బావకి ఇబ్బంది అనగానే ఎంత నాజూగ్గా విషయం సర్దేసింది అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. శశి వెళ్ళాక ఈ విషయం మా చెల్లెలు సీత చెప్పింది. భోజనానికి కూర్చున్న నేను కాసేపు పడుకుంటే ఈ అలసట తీరిపోతుందిలేమ్మా, దేవుడి దగ్గరికి వెళదామనుకుని మానేయటం ఎందుకు, వెళదాంలేమా అన్నాను.
మా అన్యోన్యతకు పెద్దవాళ్లు ముచ్చటపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. నాకు జ్వరం వస్తే నా శశి గుళ్ళో పొర్లు దండాలు పెట్టేది. తనకు జలుబు చేస్తే నేను కూడా తనతో పాటు కషాయం తాగేవాణ్ణి. నేను ఎంచిన పట్టులంగా ఓణినే తను వేసుకునేది. నేను చిరాకుగా ఉన్నా, కోపంగా ఉన్నా, అలసిపోయి ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా నా ఎదురుగా నా శశి ఉంటే చాలు, మనసు తేలిక పడుతుంది. భర్తకి భార్య విశ్రాంతి స్థానం అంటే ఇంతకన్నా ఏముంది? పెళ్లి కాలేదు కానీ అభి శశి ఒక్కటే అని ఇంట్లో వాళ్ళు చాటుగా అనుకుని మురిసిపోవటం ఎన్నోసార్లు నా చెవిన పడింది. ఇలా అందానికి అందం, హృదయానికి హృదయం, నా ప్రాణానికి ప్రాణమైన నా శశి కాసేపట్లో నా అర్ధాంగి కాబోతోంది. అవును, ఇప్పుడు నేను పెళ్లి కొడుకుని. పచ్చని పట్టుబట్టల్లో కళ్యాణ వేదిక పైన ఉన్నాను. మరికొద్ది క్షణాల్లో నా బంగారు బొమ్మ శశిరేఖను బుట్టలో కూర్చోబెట్టి నా ఎదురుగా తెరకి అవతల వైపున తెస్తారు. ఆ వెలకట్టలేని పెన్నిధిని నేను కన్యాదానంగా అందుకుంటాను. మా ఇరువురి జీవితాలు మరి కొద్దిసేపట్లో వేదమంత్రాల సాక్షిగా ఒకటి కాబోతున్నాయి. మంగళ వాయిద్యాల ఘోషలో, బంధుమిత్రుల ఆశీర్వాదాలతో నిండు పున్నమి లాంటి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.